కీర్తన 33వ కీర్తన భాగమై ఉన్నది. ఈ 33వ కీర్తన భాగములో ఉన్న 22 వచనాల సారాంశాన్ని ఈ దినమున మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇది కూడా దైవధ్యాన కీర్తనే. దేవుడు మానవాళికి అనుగ్రహించబోతున్న ఈవెను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోకములో పుట్టిన మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని, ఎవరైతే దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారు ఉంటారో వారికి దేవుడు తన కృపనిస్తాడని ఈ కీర్తనలో భక్తుడు తన అనుభవాన్ని తెలియజేశాడు. లోకములో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారు ఉండాలట. ఈనాడు లోకములో మనం చూస్తే అనేక మంది మనుషుల సహాయం కొరకు కనిపెట్టేవారు ఉన్నారు. బైబిల్ అంటుంది మనుషుల సహాయము వ్యర్థము అని రాయబడి ఉంది. ఎందుకంటే మనుషుల సహాయం అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది, కానీ దేవుని సహాయం యహమందును పరమందును ఉపయోగపడేది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నమ్మదగిన సహాయకుడు. మరొకసారి పౌలు భక్తుడు అంటాడు, మనుషులు నమ్మదగిన వారు కాదు కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన సహాయకుడు అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు దేవుని సహాయం కొరకు కనిపెట్టేవాడుగా ఉంటే దేవుడు వారికి కృపనిచ్చి తన కృపనిచ్చి కాపాడేవాడే ఉన్నాడని కీర్తనాకారుడు ఈ మాటలో తన అనుభవంలోంచి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని కృపలో గొప్ప ఆధిక్యత ఉంది. ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో ఈ లోకములో జీవించినంతకాలము లోకములో పాపములో పడకుండా కాపాడేది దేవుని కృప. శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి నడిపించేది దేవుని కృప. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుని కృపను ప్రతి మానవుడు కూడా పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఈ భూలోకములో దుష్టుడైన సాతాను నివాసం ఉంది. హల్లెలూయా. దుష్టుడైన సాతాను నివాసమున్న భూలోకములో మనం ఉన్నాం. ఈ లోకమంతా వాడు వశములో ఉంది కనుక వాడు లోకములో పాపాన్ని ఉంచి ఉన్నాడు. శ్రమలు, కష్టాలు, శోధనలు, వేదనలు, కొదువులు, కొరతలు, వ్యాధి బాధలు కలగజేసి మనల్ని కలవరపెట్టి కృంగదీసి నశింపచేయడానికి వాడు తన ప్రయత్నాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే లోకాశలనే పాపాన్ని లోకమంతా వ్యాపింపజేశాడు వాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుల్లోనికి వేదన, శోధన, శ్రమ, వ్యాధి, బాధలు వాడు కలగజేస్తూనే ఉన్నాడు. కనుక వాడి పేరే శోధకుడు, వాడి పేరే కలహప్రియుడు, వాడి పేరే పాప పురుషుడు. అటువంటి సైతాను ఉన్న లోకములో మనం ఉన్నాం. కనుక ప్రియులారా, వాడి పాపపు ఉచ్చులో పడకుండా, వాడి పెట్టే శ్రమల్లో, బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా మనం జీవించాలంటే దేవుని కృప ప్రతి మానవునికి అవసరం. హల్లెలూయా. దేవుని కృప ప్రతి మానవుడు పొందుకోవాలి. ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారికి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎటువంటి స్థితులు, పరిస్థితులు ఎదురైనా వారు ఎన్నటన్నటికీ కృంగిపోరు, కృషించిపోరు, ధైర్యంతో ముందుకు సాగుతారు. దేవుని కృప పొందుకున్నవారు
లోకమంతా పాపము విస్తరించినా కానీ, లోకాశలనే పాపముతో లోకమంతా నింపబడినా కానీ ఆ పాపపు ఉచ్చులో చిక్కుకోరు. హల్లెలూయా. కనుక ప్రతి మానవుడు కూడా దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే దేవుని సహాయం కొరకు కనిపెట్టే వారికి దేవుని కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం. కనుక దేవుని సహాయం కొరకు ఎవరైతే కనిపెడతారో వారికే దేవుని కృప దొరుకుతుందని దైవలేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. అందుకని ఈ కీర్తనలో చివరి వచనంలో భక్తుడు ఆ మాట పలికాడు. ఒకసారి చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండునుగాక అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక మనం దేవుని సహాయం కొరకు ఎప్పుడైతే కనిపెట్టేవారం ఉంటామో అప్పుడే దేవుని కృప మనల్ని కమ్ముకుంటుంది. ఆ కృపే మనల్ని కాపాడేదిగా ఉన్నది. కనుక ప్రియులారా, ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23లో రాశాడు. ఏమనంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడని. అంటే మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు పాపపు బంధకాల్లో ఉన్నాడు, లోకాశలనే పాపములో పట్టబడి ఉన్నాడు. కనుక మానవుడు దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నాడు, దేవుని మహిమను పొందలేకపోతున్నాడు. కనుక దైవానుగ్రహం పొందకుండా దేవుని మహిమను మనం చూడలేం. ఆయన కృపలోనే దాగి ఉంది ఆయన మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హెబ్రీ పత్రికలో అంటాడు, 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివినట్లయితే, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని చెబుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరా ఈ కుమారుడంటే, భూమికి పునాది వేసినవాడు, మాట ద్వారా సృష్టిని చేసినవాడు, సమస్తమునకు ఆది సంభూతుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా లోకములో ఏదియూ కలగలేదని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుంది. కనుక పూర్వకాలము నుండి అనగా ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన నాటి నుండి దేవుడు ఏ వృక్షఫలం ఏదే తినొద్దన్నాడు, ఆ వృక్షఫలాన్ని సర్పములో ప్రవేశించిన సైతాన్ అవ్వను ప్రేరేపించుట ద్వారా తినకూడని వృక్షఫలం తిని ఆ ఫలాల్లో కొన్నిటిని తన భర్త అయిన ఆదాము కూడా ఇచ్చి, తద్వారా ఆదాము కూడా తినడం వల్ల ఇరువురిలోనికి లోకాశలనే పాపం చేరుకుంది. దాన్ని చెడుగు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి మానవుల్లో మంచి చెడులు మిళితమై ఉన్నాయి. అయితే మానవుడు మంచిని ప్రేమించకుండా చెడునే ప్రేమించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, లోకమందంతటా దుష్టుడైన సాతాను చెడుగును విస్తరింపజేశాడు. లోకాశలనే పాపముతో లోకమంతా నింపేశాడు. కనుక మానవుడు చెడుగునే ప్రేమిస్తున్నాడు, ఆ పాపములోనే జీవిస్తున్నాడు, లోకాశలనే పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. అటువంటి లోకాశలనే పాపపు బంధకాల్లోంచి మానవుడు విడుదల పొందాలని, ఆ దేవదేవుడు ఆ కృపను మానవాళికి ఇవ్వాలని పూర్వకాలము నుండి అనగా ఆదామవ్వలు పాపము చేసిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మానవాళితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, యుగయుగాల్లో తరతరాల్లో. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆదామవ్వలు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత కూడా ఆదామవ్వలతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాటకు వారు లోబడలా. ఆయన మాటను విని
వారు చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు, ఆయనకు అప్పగించుకోలేదు గనుక దేవదేవుడు వారిని తనకు దూరముగా శాశ్వతంగా దూరపరిచాడు. అంతేకాకుండా ఏ నేల నుండి మానవుని చేశాడో ఆ నేలను సేద్యపరుచుకుని బ్రతకడం కొరకు ఆ నేలను దేవుడు శపించాడట. నివాసయోగ్యమైన నేలను నిరాకారంగా మార్చేశాడని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. అంతవరకు లేని గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మొలిపించాడు, కొండల లోయలు కలగజేశాడు. ఈ రీతిగా మానవుడికి దేవుడు ప్రయాసను కలగజేశాడు. ఎందుకు ఆ ప్రయాస అంటే వాడికి బుద్ధి వచ్చి దేవుని వైపు తిరుగుతాడని, దేవుని వైపు తిరుగుతాడని. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరైతే విని దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన కృపనిచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికే దేవుడు తన కృపనిస్తాడటే. చూడండి, కీర్తనలు గతంలో చదవ 32వ కీర్తన 10వ వచనంలో ఉందన్నమాట. 32వ కీర్తన 10వ వచనంలో రాయబడి ఉందన్నమాట. ఒకసారి చదవండి. కలుగుచున్నవి యెహోవా యందు నమ్మికయుంచు వారిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారినే దేవుని కృప ఆవరిస్తుందట. ఎవరైతే దేవుని మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారే దేవునందు భయభక్తులు గలవారు, వారే దేవుని పట్ల విశ్వాసం గలవారు. దేవుని పట్ల విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారినే దేవుని కృప కమ్ముకుంటూ ఉంది. బైబిల్ చెప్తుంది, విశ్వాసము ద్వారా కృప, కృప ద్వారానే రక్షణ అని రాయబడి ఉంది ప్రియులారా. కనుక దేవుని మాట వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట విన్నవారు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన కృపనిచ్చి ఆది నుంచి కూడా కాపాడుతూనే ఉన్నాడని బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుందండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో మనస్సాక్షి యుగములో ఉన్న నోవాహు దేవుని కృప పొందుకున్నాడని రాయబడి ఉంది అక్కడ. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నోవాహు మనస్సాక్షి యుగములో జీవించిన భక్తుడు. ఎందుకంటే దేవుడు ప్రారంభ యుగానికి నిష్కల్మష యుగం అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే మానవుడు తినకూడని వృక్షఫలం తిన్నాడో, లోకాసులనే చెడుగు వారిలో ప్రవేశించిందో అప్పుడే మన నిష్కల్మష యుగాన్ని తొలగించి మనస్సాక్షి యుగాన్ని దేవుడు ప్రారంభించాడు. మానవుని మనస్సాక్షితో మాట్లాడడం పట్టాడు. అంతకుముందు ముఖాముఖిగా మాట్లాడేవాడటి దేవుడు. అటువంటి దేవుడు మానవుని మనస్సాక్షితో మాట్లాడడం ప్రారంభించి దాన్ని మనస్సాక్షి యుగం అన్నారు. ఆ కాలములో, ఆ యుగములో నోవాహు దేవుని యందు నమ్మిక ఉంచిన భక్తుడట. దేవుడు ఆనాడు కూడా మాట్లాడాడు. ఆయన ఆది నుంచి మాట్లాడుతూనే ఉన్న దేవుడు. నోవాహు దేవుని మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కనుక ఆయన దేవుని కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ కృపే నోవాహును కాపాడింది. ఎంతమంది ఆనాటి యుగములో నోవాహు కడుతున్న ఓడను చూసి అవహేళన చేసిన, అపహాసము చేసిన, నోవాహు మాటలు విని ఆయనను గేలి చేసిన నోవాహు కలవరపడలేదండి, నోవాహు కృంగిపోలేదండి, నోవాహు మనస్తాపము చెందలేదండి. ఎందుకో తెలుసా? నోవాహును దేవుని కృప కమ్ముకుంది. హల్లెలూయా. దేవుని కృప మనల్ని కమ్ముకుంటే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంతగా వేధించినా, బాధించినా మన మనస్తాపము చెందం, మనం కలవరపడం, కృంగిపోము.
ఎదటవారి మాటలు విని సనుక్కోవడము, సంశయపడడం అనేవి మనలోకి రావు. ఎందుకంటే దేవుని కృప మనలను ఆ మాటల ద్వారా కృంగిపోకుండా చేస్తుంది, కలవరపడకుండా చేస్తుంది. వీళ్ళు చాలామంది ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ ఎవరన్నా ఏదన్నా మాట అంటే చాలు మనస్తాపం పెట్టుకుంటున్నారు. ఆ మనస్తాపము కాస్త పెద్దదై చివరికి వారు కృంగిపోతున్నారు, ఎదట వారి మీద కక్ష పెట్టుకుంటున్నారు, చివరకు నాశనానికి పోతున్నారు. ఎందుకంటే కోపం అనేది క్రోధంగా మారిపోతుంది. ఆ క్రోధమే మానవుని నాశనానికి నడిపిస్తుంది. బైబిల్లో ఉంది ఏమనంటే, కోపపడండి కానీ పాపం చేద్దండి. అంటే కోపం అనేది సహజంగా వస్తుందట, కానీ అది క్రోధంగా మారకూడదు, అది పాపం. అంటే దేవుని కృప నిన్ను కమ్ముకుంటే ఎంతమంది అవహేళన చేసినా, అపహాసము చేసినా, నిందించినా, వేధించినా, బాధించినా, సూటుపోటు మాటలతో నిన్ను గుచ్చుకుచ్చి బాధపరిచినా కానీ నీ హృదయం కలవరపడదు. ఎప్పుడో తెలుసా? దేవుని కృపను పొందుకున్నప్పుడు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని మాటలు వినాలి, దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. నువ్వు దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుని కృప నిన్ను కమ్ముకుంటుంది. ఎందుకంటే ఎవరు ఆయనది విశ్వాసం ఉంచారో ఆయనకి తెలుసండి. దేవుడు అందరి హృదయములు ఎరిగిన దేవుడు. ఆ మనస్సాక్షి యుగములో నోవహు హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, ఆ తరమ వారందరి హృదయం ఎరిగి ఉన్నాడు. అందుకే నోవహు అంటాడు, ఈ తరమ వారందరూ బొత్తిగా చెడిపోయారు, నాకు కోపాన్ని పుట్టిస్తున్నారు, దైవ భయము లేని వారుగా మారిపోయారు, కనుక నీ ఒక్కడవే నా దృష్టిలో నీతిమంతుడిగా కనబడుతున్నావు, దైవ భయము కలిగిన వాడిగా ఉన్నావు, నా యందు విశ్వాసం ఉంచిన వాడవే ఉన్నావు, కనుక నీకు నా కృపనిస్తున్నానన్నాడు. ఆ కృపే 120 సంవత్సరాలు ఓడను నిర్మిస్తున్నప్పుడు ఎన్నో వేదన, సూటుపోటు మాటలు, ఎన్నెన్నో గేలి చేసే మాటలు ఎదురైనా నోవహు ఎన్నడూ కృంగిపోలేదు, ఎప్పుడూ మనస్తాపం చెందలేదు. అందుకనే ఆ ఓడను దేవుడు నిర్మించమన్న రీతిలో నోవహు కుటుంబం అంతా కూడా ఓడను నిర్మించగలిగారు. హల్లెలూయా. ఓడలో ప్రవేశించి ఆ జల ప్రళయం నుంచి రక్షించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది. కనుక ప్రియులారా గమనించాలి, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే దేవుని కృప మనల్ని కమ్ముకుంటుంది. దేవుని కృప మనం కమ్ముకున్నప్పుడు ఎందరు ఎన్ని రీతిలుగా మనం దూషించినా, వేధించినా, బాధించినా మన కలవరపడం, అధైర్యపడం, ధైర్యంతో ముందుకు సాగిపోతాం. ఎందుకంటే దేవుని వైపే మనం చూస్తాం, కానీ మనుషుల మాట విని విడిచిపెడతామంటే. కనుక దేవుని బిడ్డలు అనబడేవారు మనం లోకములో వినకూడని మాటలు వింటున్నప్పుడు, ఎవరన్నా మనం దూషిస్తే, వేధించి, బాధించినా ఆ మాటలు మనం విని విడిచిపెట్టే వారంగా ఉండాలంటే దేవుని కృపను కమ్ముకున్నప్పుడే విడిచిపెట్టగలం. నువ్వు దేవుని కృపలో ఉంటేనే వాటిని మర్చిపోతావు. ఎందుకు? కృప అనేది వాటిని మరిచిపోయేవారుగా చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని గ్రంథంలో ఉంది, ఎవరు చెవిటివారనగా నా పిల్లలే చెవిటివారన్నాడు, ఎవరు మూగవారనగా నా పిల్లలే మూగవారన్నారు, ఎవరు గుడ్డివారనగా నా పిల్లలే గుడ్డివారని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని కృప మనల్ని కమ్ముకోగానే, లోక మాటలు విన్నా కానీ అవి మన హృదయంలోకి రానివ్వదు. దేవుని కృప లోకంలో చూడకూడని దృశ్యాలు చూసినా కానీ అవేవి మనసులోకి రాకుండా చెరిపివేస్తుంది దేవుని కృప. అంతేకాదు, దేవుని కృప మనం కమ్ముకుంటే మన హృదయాంతరంగంలో ఎటువంటి పాపపు ఆలోచనలు, తలంపులు ఉన్నా కానీ వాటన్నిటినీ అణిచివేస్తుంది దేవుని కృప. మన నోట నుంచి బయటికి రానివ్వదండి. దేవునికి స్తోత్రం. దేవుని కృపలో అంత గొప్ప ఆధిక్యత ఉందండి. అందుకనే దేవుని బిడ్డలమైన మనం దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందాలంటే దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం. దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని మాటలు నీవు నిత్యము వినాలి, చదవాలి, ధ్యానించాలి. అదే బైబిల్ చెప్తున్న నిత్య సత్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని కృప పొందుకున్న వారి జీవితాలు ఇంకా ఎలా ఉంటాయో
ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. సమూయేలు 2వ గ్రంథంలో ఈ కీర్తన రాసిన భక్తుని చరిత్ర ఒకసారి క్లుప్తంగా మనం జ్ఞాపం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18 నుంచి. దావీదు రాజు, ఒక్కరు చదవండి. లోపల ప్రవేశించి, ఒకరు తగ్గండమ్మా. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నిష్టానుసారంగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడునగు నన్ను నాకు దీనిని తెలియజేసిరి. కాబట్టి దేవా యెహోవా, నువ్వు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మీ వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంతగా దేవుని సన్నిధిలో తన గదిలో చేరి దావీదు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? దావీదు దేవుని కృప పొందిన భక్తుడు. దేవునికి స్తోత్రం. ఆ పై వచనాలు ఉంటుంది. 15వ వచనం చదవండి అమ్మా. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. హల్లెలూయా. నాతాను ప్రవక్తతో దేవుడు పలికిన మాటలండి. ఆ మాటలు నాతాని ప్రవక్త వచ్చి దావీదు భక్తునితో చెప్తున్నాడు. అప్పటికే ఆయన ఇశ్రాయేలు దేశానికి మహారాజుగా ఉన్నాడు. ఎటువంటి దావీదు భక్తుడు, ఇశ్రాయేలు దేశం మీద చక్రవర్తిగా రాజుగా ఉన్న దావీదు భక్తుడు దేవుని సహాయం కొరకు కనిపెట్టే అనుభవంలో ఉన్నాడట. ఆ దేవుని మీదే విశ్వాసం కలిగి ఉన్నాడట. కనుకనే దేవుని కృప దావీదు భక్తుణ్ణి, అతని కుటుంబాన్ని కమ్ముకుందు కనుక అతడు బహుగా హెచ్చించబడ్డాడటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదు గొర్రెల మందల మేపుకునేవాడు, గొర్రెల కాపరి. ఆ గొర్రెల దొడ్డులోంచి దేవుడు పిలవడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద చక్రవర్తిగా రాజుగా చేయడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తుడు, బాల్య దినముల నుండే దేవుని మీద నమ్మకము కలిగిన వాడు, దేవుని కృపను పొందుకున్న భక్తుడండి ఆయన. హల్లెలూయా. అందుకనే గొర్రెల మందల మేపుకుంటూ కూడా సితారా వాయిస్తూ దేవుణ్ణి ఘనపరిచే భక్తుడట. నిత్యము దైవస్మరణ కలిగిన భక్తుడటండి ఆయన. దేవుని స్తుతించే భక్తుడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుని కృప పొందుకున్నవాడు కనుక ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నేను ఏ పాటి వాడనో, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, ఎందుకంటే నేను ఏమై ఉన్నానో కేవలం నీ కృప వల్లై ఉన్నానంటాడు. దేవుని కృప మనం పొందుకుంటే లోకములో పాపములో పడిపోకుండా కాపాడుతుంది.
దేవుని కృప మనం పొందుకుంటే శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా బలపరిచి, ధైర్యపరిచి నడిపిస్తుంది. అంతేకాదు మనల్ని, మన కుటుంబాలను బహుగా హెచ్చిస్తుంది. హల్లెలూయా! ఎన్నడూ చూడని దీవెనలు, ఎన్నడూ ఊహించిన ఆశ్చర్యమైన కార్యాలు దేవదేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అందుకే బైబిల్ అంటుంది, మిమ్మల్ని పిలిచిన దేవుడు తోకగా ఉంచడు, తలగా చేస్తాడని. మనము తలగా చేయబడాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దావీదు దేవుని కృప పొందుకున్నాడు కనుకనే అతడు బహుగా హెచ్చించబడ్డాడు. గొర్రెల కాపరైన దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఒకటి, దేవుని కృప దావీదుని కమ్ముకుంది. మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటే సరిపోదు. దైవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నావా లేదా, అది దేవుడు చూస్తున్నాడు. అది మన పెదాల మీద విశ్వాసం కాదు, హృదయాంతరంగంలో ఉండే విశ్వాసమై ఉండాలి. అందుకని ప్రియులారా, బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. కొరింథీ పత్రిక 2వ పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనములో రాయబడింది. అక్కడంటాడు, విశ్వసించితిము గనుక మాట్లాడితిమని రాయబడిన ప్రకారము విశ్వాసము గల ఆత్మను గలవారమై ఉన్నామంటాడు ఆయన. మన హృదయంలో ఉండాలంటే దేవుని పట్ల విశ్వాసం. చాలామంది విశ్వాసం పెదాల మీదే. అందుకని చాలామంది దేవుణ్ణి నమ్ముకుని కూడా మనుషుల సహాయం కొరకే కనిపెడుతున్నారు. దేవుణ్ణి నమ్ముకుని కూడా, సర్వశక్తుడని దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవుని మీద నమ్మకం ఉంచలేకపోతున్నారు. మనుషుల మీద ఉంచిన నమ్మకమే ఉంచుతున్నారు కానీ, మనుషుల సహాయం కొరకే కనిపెడుతున్నారు కానీ దేవుని సహాయం కొరకు కనిపెట్టలేని స్థితిలో ఈనాడు మానవుడు మిగిలిపోయాడు. కారణం ఏంటంటే ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! ప్రతి ఒక్కరూ దేవుని కృప పొందుకోవాలి. మనం మనుషుల సహాయం కొరకు కనిపెట్టేవారు ఉండకూడదు. ఎందుకొరకంటే మనుషులు అనేవారు మనలాంటి వారే, వారు నమ్మదగిన వారు కారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వారు స్వార్థం కొరకు ఎంతో కొంత సహాయం చేయొచ్చు కానీ ఎల్లకాలము నీకు సహాయం చేయలేరు. ఇహలోకములో, పరలోకములో మనతో ఉండేవాడు, మనకు సహాయం ఇచ్చేవాడు, ఆ కృపనిచ్చి నడిపించేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచాలి మనం. అటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే మన బాహ్య పురుషుడైన మన శరీరం, అది 4:16 ఉంటుంది. మన బాహ్య పురుషుడైన శరీరం కృషించిపోవచ్చున్నను, మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడదు. ఆత్మలో బలవంతులంగా మారిపోతామండి. ఆత్మస్థైర్యం అనేది మనలో కలుగుతుందండి. మనోధైర్యం అనేది మనలో కలగజేసేది దేవుని కృపండి. మనము శరీరము సిక్కి శైల్యమైపోతున్నా, ఒకవేళ వృద్ధాప్యములోకి వచ్చినా, శరీరంలో ఉన్న వ్యాధి నిన్ను కలవర పెడుతున్నా, దేవుని కృపను పొందుకుంటే ఆ కృప నీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా! అందుకే లోకంలో సామెత ఉంది, ధైర్యే సాహసి లక్ష్మి అని. ధైర్యముతో మనం ఏ పని చేసినా జయాన్ని పొందుతామని అర్థం. దేవునికి స్తోత్రం. అటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేదే దేవుని కృపండి. దేవుని కృపండి. హల్లెలూయా! హల్లెలూయా! బిగ్గరగా స్తోత్రం చెబుతారా? ఆయన కృప ఎంత గొప్పదో చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం ఒకసారి వెళ్ళండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదవండి దయతో. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరును వహించినవాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, నీ చాచిన బాహువ చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ
లేదు. నీవేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషములను ఆని తరువాత వారి పిల్లల వడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలను జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును అందరికీ ప్రతిఫలమిచ్చుటకి నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కనులారా చూచున్నావు. చాలా మందరు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. క్రీస్తు పూర్వం దేవుని కృప అనేక మంది భక్తులు పొందుకున్నారు. దేవుని మాట విని దేవుని విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని కృప పొందుకున్నారు. లోకములో పాపములో పడకుండా కాపాడబడ్డారు. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో, వ్యాధి బాధల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా ధైర్యముతో ముందుకు సాగిపోయారు. అయితే దేవుని కృప పొందుకున్న క్రీస్తు పూర్వం దేవుని కృప పొందుకున్నవారు వారి మట్టుకు వారే ఆ పాపము నుంచి విడుదల పొందగలిగారు. ఆ శోధన కాలములో ధైర్యముతో ముందుకు సాగిపోగలిగారు. అయితే ఆ క్రీస్తు పూర్వం దేవుని కృపను పొందుకున్నవారు మాత్రమే కాపాడబడ్డారు. వారి పిల్లలు మాత్రం కాపాడబడలేదంట. ఎందుకంటే వారి పాపాలు, ఎవరైతే దేవుని కృపను పొందుకున్నారో వారి పాపాలను వారి పిల్లల ఒడిలో దేవుడు వేసేవాడంట. అంటే పాపాలకి పరిహారం చెల్లించబడలేదు. అప్పుడు కేవలం వారిని మాత్రమే క్షమించి, వారిని మాత్రమే పాపం నుంచి, ఆ పాపకార్యానికి విడుదలనిచ్చి, రక్షించి, ఆ పాపాలకు అన్నిటినీ కూడా తీసుకెళ్ళి వారి పిల్లల ఒడిలో వేసేవాడట. దేవునికి స్తోత్రం. వారి పిల్లల ఒడిలో వేసేవాడండి. అందుకని తల్లిదండ్రుల పాపాలు పిల్లలు భరించవలసి వచ్చేది ఆనాడు. అందుకే చాలామంది ఇప్పుడు కూడా అంటారు, చూడండి, మా తాత ముత్తాతలు ఏ పాపం చేశారో ఆ శాపం మా మీద ఏలుబడి చేస్తుందంటారు చాలామంది. కానీ ఈ రోజుల్లో అది లేదండి. క్రీస్తు పూర్వం ఉండేది ఆ యొక్క విధానం. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు ఆనాడు. ఆ పాపము నుంచి మానవాళిని రక్షించగలిగాడు. కానీ పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు కనుక తల్లిదండ్రులు చేసిన పాపాన్ని వారు కృపను పొందుకుంటే వారికి మాత్రమే కాపాడి ఆ పాపపు కార్యాల యొక్క ఆ ప్రతిఫలాన్నిటినీ కూడా పిల్లల ఒడిలో వేసేవాడట. స్తోత్రం చెల్లించండి. కనుక తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు భరించవలసి వచ్చేది. దానికి శాపాన్ని వారు పొందవలసి వచ్చేది క్రీస్తు పూర్వం. అందుకని సామెతలు 16వ అధ్యాయం 6లో జ్ఞానైన సొలొమోను ఒక మాట పలికాడు చూడండి. కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. క్రీస్తు పూర్వం ఎందరో భక్తులు చేసినటువంటి ఆ పాపాలు వారు పొందిన కృప ద్వారా వారైతే కాపాడుకోగలిగారు. కానీ వారు చేసిన పాపపు కార్యాల ప్రతిఫలం వారి పిల్లల ఒడిలో దేవుడు వేసేవాడట. కనుక వారి పిల్లలు భరించవలసి వచ్చేది. పాత నిబంధన కాలంలో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఆనాడు దావీదు చేసిన పాపం, దావీదు ఒకే ఒకసారి పాపం చేశాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చెయ్యకూడని పాపాన్ని చేశాడు. అయితే ఆ పాపపు స్థితి నుంచి దేవుడు తన కృప ద్వారా దావీదును కాపాడాడు. కానీ దావీదు చేసిన పాపకార్యాల ప్రతిఫలం దావీదు యొక్క బిడ్డల ఒడిలో దేవుడు వేశాడు.
స్తోత్రం చెల్లించండి. అందుకే దావీదు యొక్క పుట్టిన బిడ్డలు ఆ పాపాన్ని భరించవలసి వచ్చింది, ఆ పాపపు కార్యాలు మోయవలసి వచ్చింది. అలాగే ఎందరో భక్తులు చేసిన పాపాలు, క్రీస్తు పూర్వము వారు చేసిన పాపాలు, దేవుని పట్ల వారు విశ్వాసం ఉంచితే దేవుని కృపను పొందుకుని ఆ పాపపు శాపం పొందకుండా విడుదల పొందుకోగలిగారు. కానీ ఆ పాపం యొక్క శాపం వారి బిడ్డల ఒడిలో వేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యోబు భక్తుని కొరకు కూడా ఇదే విషయాన్ని ఒక భక్తుడు ఒక పుస్తకంలో చరిత్ర రాశాడు. యోబు అంటే యథార్థవంతుడే, నీతిమంతుడే, యోబు భయభక్తులు గలవాడే. కానీ యోబు యొక్క తల్లిదండ్రుల పాపం, యోబు చేసిన పితరుల పాపం యోబు మీద పడిందని రాశాడు ఒక ఆయన. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆనాడు క్రీస్తు పూర్వం పాపానికి ప్రాయశ్చిత్తం జరగలేదు. అందుకని ఆ పాపానికి ప్రతిఫలం బిడ్డలు తరతరాలు భరించవలసి వచ్చేది. అయితే ప్రియులారా, ఇది కృపాయుగం. కృపా సత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు వారు లోకానికి అనుగ్రహించాడు. ఆనాడు జ్ఞానిని సొలొమోను ద్వారా దేవుడు పలికించాడు, కృపా సత్యముల ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని. హల్లెలూయా. ఒక కృప ద్వారానే పాపానికి ప్రాయశ్చిత్తం దొరకదు. కానీ కృపా సత్యములు ఎప్పుడైతే కలుసుకుంటాయో ఆ కృపా సత్యముల ద్వారానే పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని క్రీస్తు పూర్వమే సొలొమోను రాజు భక్తుని ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఆ కృపా సత్యములు 2023 సంవత్సరాల క్రితం కలుసుకున్నాయి. నీతి సమాధానాలు ఏకమై ముద్దు పెట్టుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో రాస్తాడు, కృపా సత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి అంటాడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు పూర్వం, అనగా క్రీస్తు శకములో మనం 2023 సంవత్సరాల క్రితం, ఈ క్రీస్తు శకం ప్రారంభించబడక ముందు ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చాడు. ఆయనకి ఒక పేరు ఉందండి, కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14లో ఉంటుంది. ఆ మాట చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆది యందు వాక్యమైన దేవుడు, ఆ వాక్యమైన దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా 2023 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కృపా సత్య సంపూర్ణుడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయనే పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. కృపా సత్య సంపూర్ణుడిగా భూలోకానికి వచ్చి పాపానికి ప్రాయశ్చిత్తం చేసాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కృపా సత్య సంపూర్ణుడండి. కృపా సత్యములు ఆయనలో కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఆయనలోనే ముద్దు పెట్టుకున్నాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన చేసిన కల్వరి శిలువ యాగములో నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ మానవాళి పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మన పాపాలు మన పిల్లల వాడిలో వేయబడకుండా, మన పాపాలు మనలో నుంచే ప్రాయశ్చిత్తం చేయడం కొరకు, మన పాపాలు మనలోనే నాశనం చేయడం కొరకు, మనం చేసిన పాప కార్యాల ప్రతిఫలం మన బిడ్డల మీద పడకుండా చేయడం కొరకు
ప్రభు అయిన క్రీస్తు యేసుగా కృపా సత్య సంపూర్ణుడిగా భూలోకానికి వచ్చాడు 2023 సంవత్సరాల క్రితం. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. హల్లెలూయా. దాన్నే కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 13లో రాయబడింది. ఒకసారి చదవండి. కొలసీ పత్రిక అందరూ తీయాలి దయతో. ఎవరో చదివేస్తున్నారు కదని. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా అంధకార సంబంధమైన అధికారము నుండి, దుష్టుడైన సైతాను అధికారముల నుండి మనల్ని విడిపించి క్రీస్తు రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ఎవరైతే పాపానికి ప్రాయశ్చిత్తం పొందుతారో, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన మాటలు విని ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారిని క్రీస్తు కృప కమ్ముకుంటుంది. క్రీస్తులో కృపా సత్యములు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని కడవరి దినాల్లో క్రీస్తు శకములో ప్రతి ఒక్కరూ క్రీస్తు కృపను పొందుకోవాలి. ఎందుకంటే అందులో సత్యం ఉంది. కృపా సత్యములు ఇమిడి ఉన్నాయి. ఆ కృపా సత్యముల వలనే మనకి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆయన రాజ్య వారసులుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఈనాడు మన క్రీస్తు రాజ్య వారసులం. క్రీస్తు రాజ్య వారసులు మనం. క్రైస్తవులు అనగా క్రీస్తు రాజ్య వారసులు. క్రైస్తవులు రాజవుడు అంటే ఎవరంటే క్రీస్తే. క్రీస్తు యేసే మన రాజు అయి ఉన్నాడు. అందుకని ఆయన సంఘమునకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు అంటాడు. క్రీస్తు సంఘం అనగా క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం, క్రీస్తు శరీరం అనే మనకు శిరస్సు క్రీస్తు. ఎవరైతే క్రీస్తును అధికారిగా రాజుగా కలిగి ఉంటారో వారే నిజమైన క్రైస్తవులు. వారే క్రీస్తు రాజ్య వారసులు. దేవుని స్తోత్రం. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే సరిపోదు. ఆ సంఘానికి క్రీస్తు శరీరములో ఉన్న లక్షణాలు ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడినవాడు. మచ్చైనను, డాగైనను, ముడతైనను మరే కలంకము లేని మహాపరిశుద్ధుడు. ఆయన శరీరం ఎంత పరిశుద్ధమైనదో అటువంటి పవిత్రమైన హృదయము గలవారు కలిగిందే క్రీస్తు సంఘం. హల్లెలూయా. దానికి ఒక పేరుంది, సార్వత్రిక సంఘం అని. కనుక క్రీస్తు సంఘముగా లోకంలో ఉన్నటువంటి సంఘాలన్నీ సిద్ధపరచబడుతున్నాయండి. ఈనాడు పేరు పెట్టుకున్నంత క్రీస్తు సంఘం కాలేరు వారు. నువ్వు ఏ పేరు పెట్టుకుని క్రైస్తవుడిగా జీవిస్తున్నా, ఏ సంఘములో ఉన్నా, నీవు పవిత్రుడుగా, నిర్దోషిగా, నిరపరాధిగా, పాపలోకములో ప్రత్యేకమైన జీవితం జీవించేవాడిగా, జీవించేదానిగా నువ్వు ఉన్నప్పుడే ఆ మధ్యాకాశములో క్రీస్తు యేసు వచ్చినప్పుడు అక్కడ సంఘముగా నువ్వు ఏర్పరచబడతావు. అది క్రీస్తు సంఘం అంటే. దేవుని స్తోత్రం చెల్లించండి. లోకంలో ఎవరు పరిశుద్ధులు లేరండి. ఎవరు పరిశుద్ధులు లేరు. మనం పరిశుద్ధులుగా సిద్ధపరచబడుతున్నాం. చాలామంది హోలీ ఫ్యామిలీ అని పేరు పెట్టుకుంటారు, ఇంటి మీద రాసేసుకుంటారు, గుమ్మాల మీద పేరు రాసుకుంటారు. రాని వారు పరిశుద్ధులు కాలేరు. పరిశుద్ధపరచబడుతున్న మనం క్రీస్తు రక్తములో కడగబడుతున్నాం. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడుతున్నాం. ఆయన వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసేది దేవుని వాక్యమే. ఈ పాపలోకములో ప్రత్యేకమైన జీవితం ఇచ్చేది దేవుని వాక్యమే. అదే క్రీస్తు వాక్యం. దేవుని స్తోత్రం. కనుక క్రీస్తు మాటలోనే సత్యం ఉంది. అందుకే ఆయన అంటాడు, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటాడు. పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏంటంటాడు.
యేసే సత్యం. హల్లెలూయా. నేనే సత్యం అంటే వాడు అర్థం చేసుకోగలడా? చేసుకోలేడు. కనుక యేసే సమాధానం చెప్పాలి. వినే మనసు వాడికి లేదు. యేసే లోకానికి ఎందుకు వచ్చాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఏది సత్యం అనగా పాపి తన పాపము నుండి విడుదల పొందడమే సత్యం. పరిశుద్ధుడిగా మార్చబడమే సత్యం. పరిశుద్ధమైన జీవితమే సత్యం. కనుక సత్యం అనగా దేవుడే సత్యమై ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ పరిశుద్ధులుగా మార్చబడతారు. వారే సత్య సంబంధులండి. నువ్వు పవిత్రమైన జీవితం జీవించకుండా, నీ మాటలు, చూపులు, నడకలు, ప్రవర్తనలు, చేతల్లో పవిత్రత లేకుండా నేను సత్య సంబంధం చెప్పుకుంటూ నువ్వు అబద్ధకుడివే కానీ అబద్ధకురాలవే కానీ సత్య సంబంధివి కానే కాలేవు. ఎప్పుడైతే నీ చూపులు, మాటలు, నడకలు, ప్రవర్తనలో పవిత్రత ఉంటుందో అప్పుడే నువ్వు సత్య సంబంధం. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదావరా. వారే క్రీస్తు రాజ్య వారసులంటే అటువంటి వారిగా మనం సిద్ధపరచడం కొరకే ఆయన వాక్యముతో మనం ఉదక స్నానం చేస్తున్నాడు. మనం వింటున్న వాక్యానికి మనం జీవితాన్ని అప్పగించుకుంటే ఆ వాక్యమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పాపలోకములు ప్రత్యేకించమైన జీవితాన్ని ఇచ్చేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యమే. దేవుని స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆడు పౌలు భక్తుడు చెప్తాడు, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. నేను తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిను గనుక నేను కనికరించబడ్డాను. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా నాలో విస్తరించాయని సాక్ష్యమిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హింసకుడు, హానికరుడైన సౌలు పౌలుగా మార్చింది ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క కృప. హల్లెలూయా. యేసయ్య మాటండి. దేవుని స్తోత్రం. దమస్కులో తన్ను దర్శించిన ఇది కదా, స్తోత్రం చెల్లించండి బిడ్డగా. హల్లెలూయా. 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 కనుక సౌలును దమస్కులో యేసుక్రీస్తు ప్రభు వారు దర్శించారు. సౌలా సౌలా నా నేల నీవు హింసించుచున్నావు అని చెప్పాడు. నీవెవడవు ప్రభు అంటే నేనే హింసించుచున్నా నజరేయుడని యేసునని ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, వెంటనే యేసు ప్రభు ఆయన తేరు చూశాడు, తన్ను తాను యేసయ్యకు అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యకు అప్పగించుకున్నాడో అప్పుడే యేసయ్య సౌలుతో అంటున్నాడు, ఓ దమస్కులో తిన్నననే వీధి ఉంది, అక్కడ యోధా అనేవాడి ఇల్లుంది, అక్కడికి వెళ్ళి నీవు ఉండు అని చెప్పారు. ఆ రీతిగా సౌలు ఆ దమస్కులో తిన్ననని వీధికి వెళ్ళాడు. తన యొక్క సేవకులు తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన కళ్ళు కనపడకుండా పోయాయి. ఆ పరలోక దర్శనాన్ని పొందగానే ఈ లోకాన్ని చూడడం మానేశాడు. ఈ లోకములు ఏవి కనపట్లేదు ఆయనకి. కనుకనే ప్రియులారా, అతడు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రభు చెప్పిన ప్రకారంగా యోధా అనే ఇంటిలోకి వెళ్ళి ఉండగా దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దమస్కులో ఉన్న అననీయ అనే భక్తులతో మాట్లాడి, నీవు వెళ్ళి ఆ యోధా అనే ఇంటిలో ఉన్న ఆ తార్సు వాడైన సౌలు మీద చేతులుంచి ప్రార్థించమని అభిషేకించమన్నాడు. స్తోత్రం చెల్లించమన్నాడు. అప్పటికే భక్తుడైన అననీయ అంటాడు, అయ్యా వాడు దుర్మార్గుడు కదా, నిన్ను సేవిస్తున్నవా నివసించడానికి వచ్చాడు కదా, వాడి వద్దకు వెళ్ళమన్నావు ఏంటంటే వాడి వద్దకు వెళ్ళు, వాడిని నేను నా సాధనముగా చేసుకోబోతున్నాను. హల్లెలూయా. ఇక మీద నన్ను సాక్షిగా వాడుకోబోతున్నానని చెప్పాడు.
అననీయ అనే భక్తుడు వెళ్ళాడు. ఆ దాసుడైన సౌలు శిరస్సుపై చేతులు ఉంచగా వాడి కన్నుల్లోంచి పొరల వంటివి రాలిపోయాయంట. దేవుని స్తోత్రం చెల్లించినందుకు వారి గర్వము అంతా తొలగిపోయింది, అతిశయం అంతా తొలగిపోయింది, వాడి జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ఆయన పౌలుగా మారిపోయాడు. చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలిగింది. అందుకంటున్నాడు, పూర్వము యేసుక్రీస్తు ప్రభుని ఎరగక ముందు, ఆయనకి అప్పగించుకోక ముందు నేను దోషకుడను, హింసకుడను, హానికుడను, నా ప్రభు నన్ను దర్శించాడు. హల్లెలూయా. ఏం చేశాడు కనుక క్షమించాడు. ఆయన కృపతో, ఆయన విశ్వాసముతో, ఆయన ప్రేమతో నన్ను నింపేశాడు. హల్లెలూయా. అంటే నేను పరిశుద్ధుడిగా మారిపోయాను. పౌలు పరిశుద్ధుడండి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన అంటాడు, అందుకని సమస్త కృపావరాలు ఇచ్చేసాడు దేవుడు. నాకు సమస్త కృపావరాలు ప్రభు ఇచ్చినా గాని ప్రేమ లేని వాడనైతే నేను ఎందుకొరకంటే క్రీస్తు ప్రేమే నా బ్రతుకును మార్చింది. క్రీస్తు ప్రేమలో కృపా సత్యములు ఉన్నాయి. హల్లెలూయా. ఆ కృపా సత్యములే నాలున్న పాపాన్ని, నాలున్న లోపాన్ని సరిచేశాయి. నా చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలగజేశాయి. ఈవేళ నేను పరిశుద్ధుడిగా మారనంటే కారణం కేవలం క్రీస్తు కృప అని చెప్తున్నాడు. హల్లెలూయా. 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 అందుకే మరోసారి చెప్పాడైనా, నేనేమై ఉన్నాను? కేవలం ఆయన కృప అయి ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక మన జీవితాన్ని మార్చేది క్రీస్తు కృప అండి. మన చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలగజేసి క్రీస్తు కృప అండి. ఆ క్రీస్తు కృపను పొందిన వారే నిజమైన క్రైస్తవులండి. వారే ఆయన సంఘం అండి. దేవుని స్తోత్రం చెల్లిందామా? ఆయన కృపను పొందుకోకుండా నీ చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలగదు. నీ చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలగకుండా నువ్వు క్రీస్తు సంఘం అని పేరు చెప్పుకోవడానికి వీలు లేదు. అసలు స్తోత్రం చెల్లించండి. కనుక ప్రతి ఒక్కరు ఆయన కృపను పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లండి. అందుకంటాడు రోమా 12:1-2 చదవండి. ప్రార్థనలు కదా త్వరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము పొందండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధమైన భక్తి ఏంటో తెలుసా? నువ్వు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటే అటువంటి భక్తి జీవితం మనం జరిగిస్తామట. ప్రభువైన యేసుక్రీస్తుకు మనము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సౌలు పౌలుగా మన కారణం ఏంటో తెలుసా? దమస్కులో తను దర్శించిన ప్రభువైన యేసుక్రీస్తుకు తను తాను అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. కనుక తన చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పును కలగజేసిన ఆయన కృప ఆయన కమ్ముకుంది. హల్లెలూయా. ఆయన పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి సోదరి సోదరుడా, నీవు నేను మనందరం కూడా మన జీవితంలో మార్పును కలగజేసేది కేవలం క్రీస్తు కృప. ఆ కృపను నువ్వు పొందాలంటే ఉన్నపాటిని, ఉన్న చోటిని మోకరించి ప్రభుకు అప్పగించుకో. సజీవ యాగం కనుక మన బ్రతుకుండగానే ప్రభుకు అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఆయన మార్పును కలగజేస్తాడు, రూపాంతర వర్పును కలగజేస్తాడు. రండి మోకరించండి, ఎవరి ద్వారా అప్పగించుకోండి. విన్న వాక్యాన్ని బట్టి అయ్యా నీ కృప మమ్మల్ని కమ్ముకోనివ్వండి నాయన, నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా, నీ కృప
కారణభూతుడా యేసు రాజా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నా. దినారాధనలు మీ సన్నిధి నుంచి నాయన మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా నీ కృప ఎంత గొప్పదో అయ్యా, నీ క్రీస్తు గౌరవము నాయన. అయ్యా నీ కృప ఏ విధంగా అయ్యా నీ బిడ్డలు పొందుకున్నారు, ఏ విధంగా నాయన అయ్యా నశించిపోకుండా దేవలోక కార్యాలు నశించిపోకుండా కాపాడగలిగారు. అయినా గాని వారి పాపాలు వారి పిల్లల ఒడిలో వేశానన్నా. అయితే తండ్రి ఈ క్రీస్తు శాఖములో యేసుగా భూలోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణంగా భూలోకానికి వచ్చి మా పాపానికి ప్రాయశ్చిత్తం కలవరి శిలువ యాగము ద్వారా జరిగించావు. నీతి సమాధానం ముద్దు పెట్టుకున్నాయి ఇక్కడ నాయన. మా మీదకు రావలసిన శిక్షను మీరు భరించారయ్యా. అయ్యా పాపానికి పరిహారం చెల్లించారయ్యా. మేము చేసిన దోషాలు, మేము చేసిన పాపాలు మాలోనే నాయన నశింపజేశావు. మా పిల్లల ఒళ్ళో వేయకుండా మా పిల్లలు కాపాడవు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు కృపా సత్య సంపూర్ణమయ్యా. అయ్యా ఎందరైతే నమ్మి ప్రభా ఈ సమయంలో సరిలో ప్రార్థిస్తున్నారు వారందరినీ కూడా అభిషేకించండి. సౌలుని అభిషేకించిన రీతిగా, పౌలుగా మార్చిన రీతిగా నీ బిడ్డలు అప్పగించుకున్న వారిని జీవితంలో మార్పులు కలగజేయండి అయ్యా. చూపులో, మాటలో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలగజేయండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. తెచ్చిన ప్రతి పానికి అంగీకరించండి అయ్యా. ఎవరే ఆలోచనతో వచ్చారో, తలంపుతో వచ్చారు, ఎవరే స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు ఎదిగిన దేవుడు నాయన. వారి స్థితిగతులు మార్చమని అడుగుతున్నా. అనేక మంది రోగులైనారు, స్వస్థపరచండి. బలహీనులు ఉన్నారు, బలపరచండి. ఆయా కాకుండా హాస్పిటల్ నాయన అయ్యా సర్జరీ చేయించుకున్నటువంటి నాయన సురేఖ యొక్క భర్త నరేష్ గారిని దర్శించండి. అయా గాయముడి కట్టండి, ఆరోగ్యం ఇచ్చి సురక్షితంగా వారి గృహానికి చేర్చమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనా. ఇంకా సంఘములో గర్భవతులు అనారోగ్యాలు ఇవ్వండి, గర్భఫలం ఖరీదు గర్భాలు తెరవండి నాయన. బాలింతలకు బలం, చిన్న బిడ్డలు దయచేసి ఉంచండి. యవనస్తులను సండే స్కూల్ బిడ్డలు దీవించండి. వివాహ ప్రయత్నం వారికి మార్గం తెరవండి. వివాహమైన వైక జీవితాలు సుఖమయం చేయండి నాయన. ఈ మందిర నిర్మాణంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని ప్రభా పేరు పేరును దీవించండి తండ్రి. ఇంకా సహకరించే వారు అనేకులు ప్రభా మీరు పురుగొల్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ పునరుద్ధరణ మీ సన్నిధిలో ఇచ్చారు నాయన. నీ కృప ఎంత గొప్పదో, ఏ విధంగా మా జీవితాన్ని మారుస్తుందో తెలియజేశారు తండ్రి. అయ్యా నీ కృప పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఎందరైతే అప్పగించుకున్నారో అందరినీ కూడా దీవించండి. వచనములో పరీక్షలు రాసి పాస్ అయిన బిడ్డలను, ఫెయిల్ అయిన బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి. ఫెయిల్ అయిన వారు నిరుత్సాహపడకుండా నిరీక్షణ కలిగి పట్టుదలతో మరలా పరీక్షలు రాసి జయాన్ని పొందడానికి, ఉన్నతమైన స్థితిలో నిలవడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి కృపనివ్వండి. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రయత్నం ఉన్న వారికి మార్గాలు తెరవండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి సంఘ బిడ్డలందరిపై నీ కృప సన్నిధి తోడుగా ఉంచండి. రక్తపు కోట్ల వారిని భద్రపరచండి. తద్వారా కుటుంబాలకి మేలు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలు. విదేశ స్వదేశానికి రాబోతున్న వారికి సహాయం దయచేయండి. అంతేకాక రేపు జరుగుతున్న ఎలక్షన్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా రాష్ట్రంలో మా దేశంలో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఆయా ఎలక్షన్లు అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరు ఏ కక్షలకు కావేశాలకు వెళ్లకుండా అయ్యా శాంతి సామరస్యం కలిగి అయ్యా ఎవరికి నచ్చిన వారికి ఓటేసుకుని అయ్యా నీకు వందనాలు. ఈ రాష్ట్రానికి, దేశానికి మేలు చేసే నాయకులను మీరు ఏర్పాటు చేయబోతున్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. రేపు ఓట్ల ఎలక్షన్లో పాల్గొనడానికి ప్రయాణమై ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాల నుంచి రాబోతున్న బిడ్డలకు సురక్షితమైన ప్రయాణం దయచేయండి. మార్గములో తోడుగుండండి. అద్భుత కార్యం మీరే జరిగించండి. దేవానికి వందనాలు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రాంతాలను కాపాడండి, సహాయించండి. మీరే మహిమ పొందండి, సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకు, మన కుటుంబాలకును, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సదా జయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మరి